నల్లి తెగులు వైరస్, తెల్లదోమ, కొమ్మ కుల్లుడు లాంటి వైరస్ తెగుళ్లను తట్టుకుని నాంగువు సీడ్స్ వారి హరిప్రియ హైబ్రిడ్ మిర్చి విత్తనాలు సంచలన దిగుబడులు సాధిస్తున్నాయని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు హరిప్రియ సీడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికృత డీలర్ ఎన్టీఆర్ జిల్లాలోని వాచవాయి మండలం మక్కపేట శ్రీనివాస సీడ్స్ అధినేత ధారబోయిన వీరబాబు అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వాచవాయి మండలం చిట్యాల గ్రామంలో హరిప్రియ హైబ్రిడ్ మిర్చి సాగు చేసిన వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సరిహద్దు మండలాల రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిప్రియ మిరప సీడ్స్ రైతులకు నమ్మకమైన దిగుబడి సాధిస్తుందన్నారు. ఈ విత్తనాలు సాగు చేసి అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతు మారిళ్ల పాపిరెడ్డికి ఘనంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏఎస్ఎం సునీల్, రైతులు మారిళ్ల సూరారెడ్డి, నూకల లక్ష్మారావు, కర్ణాటి అప్పారావు, కర్ణాటి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామంలో నాంగువు సీడ్స్ వారి హరిప్రియ అనేటువంటి ఒక హైబ్రిడ్ మిర్చి రకానికి సంబంధించిన వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో మనం ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతో పాటు సమీపంలో ఉన్న తెలంగాణ జిల్లాలకు సంబంధించిన కొంతమంది మండలాలకు చెందిన రైతులు కూడా ఈ ప్రదర్శనకు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని ప్రారంభించుకున్నాం. దీనికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మక్కపేట ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాస సీడ్స్ అధినేత ధారబోయిన వీరబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వీరబాబు గారు, చెప్పండి, ఒకసారి మీరు ఇప్పటికి చాలా ప్రదర్శన క్షేత్రాలు చేశారు. ఈ రోజు జరిగినటువంటి ప్రదర్శన క్షేత్రానికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి ఒక హైలైట్స్ ఏంటి? వెల్కమ్ టు కెరటో న్యూస్ అండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి రైతన్నకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు చిట్యాల గ్రామంలోని మారేళ్ల పాపిరెడ్డి గారిది తోటలో ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడింది. ఈ వెరైటీ పేరు నాంగో సీడ్స్ వారి హరిప్రియ అనే వెరైటీ అండి. ఈ రోజు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఇది నూతన హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది వైరస్ రాని బొబ్బర తట్టుకునే వెరైటీ అండి. ఇది పెద్ద సైజ్ కాయ, చిక్కడి కాపులు, జడకాపు ఉండే లక్షణాలు ఉన్నాయి. ఇది ఎక్కువ మోస్ట్గా ఇది విపరీతంగా వైరస్ తట్టుకునే వెరైటీ, బొబ్బర రాని వెరైటీ అండి. ఇందులో హైలైట్ అయిన విషయం ఏంటంటే పెద్ద సైజ్ కాయలో తేజాల్లో ఫస్ట్ మొదటిసారిగా వచ్చిన వైరస్ లేని రకం అండి నాంగో సీడ్స్ వారి హరిప్రియ అండి. ఈ వెరైటీ రైతుల ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడుతుందండి. ఓకే, ఈరోజు రైతులందరికీ స్వాగతం అండి, సుస్వాగతం. దీనికి సంబంధించి ఈ నేరుగా ఇప్పుడు హరిప్రియ సీడ్స్ సాగు చేసినటువంటి రైతు పాపిరెడ్డి గారు మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పాపిరెడ్డి గారు, మీకు ఎలా ఉంది ఈ సీడ్? ఎలా ఉంది చెప్పండి. బాగుందండి. వెరైటీ రైతు పెట్టుకోవచ్చు అండి. వైరస్ తట్టుకుంది, దిగుబడి కూడా బాగుంది. కాయ సైజు కానివ్వండి, కొమ్మలు ఎక్కువగా రావటం బాగుందండి. రైతుగా పెట్టుకోవచ్చు ఈ సీడ్ని. బాగుంది దిగుబడి. రైతులకి సిఫారసు చేస్తున్నాం. వచ్చిన రైతులందరికీ చూపిస్తున్నామండి ఈ ప్రదర్శన పెట్టి. రైతు ఏ రైతు అని పెట్టవచ్చు అండి, ప్రతి వెరైటీని పెట్టుకోవచ్చు. కాబట్టి అసలు పంట ఎలా ఉంది? వాస్తవంగా మనం నేరుగా రైతులతో పాటు పంటలో ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. వివిధ పత్రికల ఛానళ్ళ నుంచి వాస్తవంగా ఎక్కడొచ్చినా కూడా శ్రీనివాస సీడ్స్ తరపున వచ్చేటువంటి వీరబాబు గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి ప్రదర్శన కూడా దాదాపు కొన్ని వందల వేల సంఖ్యలో రైతులు జరుగుతుంది. ఆయన కూడా ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మన కంపెనీ సంబంధించి? సో ఈ సీజన్ అయితే ప్రత్యేకంగా ఈ సెగ్మెంట్ విషయానికి వస్తే ఆశాజనకంగానే కనపడుతుంది. రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మిగతా అదర్ సెగ్మెంట్స్ కంటే కూడా మీడియం లాంగ్ కానీ బ్యాడగి సెగ్మెంట్స్ కి ఈసారి అంత స్కోప్ కనపట్లేదు. ఈ సన్నకాయ సెగ్మెంట్ లో మార్కెట్ సదుపాయం బాగా ఉంది. సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ రేట్ కనుక చూస్తే 14,000 నుంచి 15,000 రూపాయలు పడుతుంది. అయితే లాస్ట్ ఇయర్ తో మీరు కంపేర్ చేస్తే ఈసారి నల్లి వచ్చినా కూడా బాగా తట్టుకొని గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది. దానివల్ల దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంది. ఈసారి మినిమం 25 నుంచి 30 క్వింటాలు ప్రతి రైతు కూడా, యావరేజ్ రైతు కూడా తీయడానికి అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు పెరుగుతున్నాయి కాబట్టి రైతుకి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది 100%. మన ఈ విషయంలో కనుక చూస్తే మన ఈ కొత్త వెరైటీ హరిప్రియ విషయంలో ఏ ఒక్క రైతు కూడా డిస్సాటిస్ఫాక్షన్ తో లేరు. ఈసారి మనం ఇచ్చింది కొద్దిగా అయినా సరే అందరూ కూడా మంచి సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు, ఆశాజనకంగా ఉన్నారు. మంచి దిగుబడి తీయడానికి మినిమం 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సెగ్మెంట్ విషయానికి వస్తే ఈసారి 100% పడుతుంది. లాస్ట్ ఇయర్ ఏదైతే తగ్గిందో ఆ ఏరియాలో కూడా ఈసారి ఈ సన్నకాయ వెరైటీ వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సీజన్ లో ఖచ్చితంగా మేము అనుకున్నంత దిగుబడి సాధిస్తాం.
వైరస్ తెగుళ్ళకి ఏ మాత్రం కూడా అవకాశం లేకుండా ముందుకు పోతామని చెప్పి కంపెనీ రీజనల్ మేనేజర్ తెలియజేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు నలగొర లక్ష్మీనారాయణ, మక్కపేట గ్రామం, ఉత్సవ మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇక్కడ ఈరోజు చిట్యాల గ్రామంలో పాపిరెడ్డి గారి పొలంలో నాంగు సీడ్స్ వారి హరిప్రియ అనేటువంటి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చాము. చాలా బాగుంది. కాపులో కానీ పూతలో కానీ ఏదైనా చెట్టు దగ్గర 4 అడుగులు పెరిగింది. కాపు కింద నుంచి పై దాకా కూడా కాపు విస్తారంగా ఉంది. ఈ విధంగా కాపు ఉన్నటువంటి చేన్ని కనుక మనం ఈ విత్తనాన్ని పెట్టుకుంటే చాలా వరకు కూడా మనకి లాభసాటిగా ఉంటుందని చెప్పి ఈల్డింగ్ కూడా చూడండి. నల్లి అంటే మనకి వైరస్ రాని రకాల్లో ఇది ఒకటి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దగ్గర 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం. ఇదే సంబంధించి ఇంకొక రైతు కూడా పెద్ద రైతు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీ పేరు ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు చూసినప్పుడు? మాది ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా వచ్చాయ మండలం, హిందూపల్లి గ్రామం అండి. ఈ చిట్టాల్లో మన హరిప్రియ వాళ్ళది ఫీల్డ్ ఉందని చెప్తే వచ్చాము. మా అన్ని ఈ నెలలో అంతా నల్లిపడి ఎర్రగా అయిపోయినాయి. కానీ ఈ రోజు కూడా ఈ ఫిబ్రవరి నెల మన ఫస్ట్ వీక్ అయినా కానీ ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. కాయ కూడా చెక్కగా ఉంది, కింద నుంచి పై దాకా అదే సైజు ఉంది. ముందు ఇప్పుడు కూడా గ్రీనిష్గా ఉంది, చేను అంతా కూడా గ్రీనిష్గా ఉంది. అదొకటి. మన పక్కన చేను ఇది చూసుకుంటే ఇక్కడే డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మంచి విత్తనం అండి, మనం పెట్టుకోవచ్చు. ఎకరానికి 30 క్వింటాలు అయితే తగ్గకుండా ఇద్దని మా అభిప్రాయం అండి. ఇంతమంది రైతులు మీరు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? రైతులంతా ఏమంటున్నారు? రైతులంతా బాగుంది, ఈ టైంలో కూడా బాగుందని. ఇప్పుడు దాకా కొట్టేసి ఈ నల్లికి అన్ని ఇసుకొచ్చేసి వదిలేశారు. కానీ ఇప్పుడు కూడా మన పాపిరెడ్డి గారి పొలం ఇలా అంత నీట్గా ఉందని చెప్పేసి చూడాలి, ఈ టైంలో కూడా ఫీల్ అని చెప్పేసి ఎక్కువ మంది వచ్చారన్నమాట. నా పేరు కోనింగ్ శ్రీనివాసరావు అండి, కన్నవేడు గ్రామం, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ నాంగో సీడ్స్ హరిప్రియ కాపు చిక్కదనం కాపు, కాయ కనుక 80 నుంచి 80 సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ కాయ పొడవు, కింద 9 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్ పొడవు ఉందండి. ఎత్తు మొక్క ఎదుగుదల కనుక 100 సెంటీమీటర్ల దాకా ఉందండి. కాయ కింద ఏ సైజు ఉందో పైన అదే సైజు ఉంది. చిక్కదనం కింద తాలు శాతం కనుక అసలు తాలు మచ్చకాయ అనే మాట లేదండి. కాయ 2 స్టెప్పులు, కాయ 2 సంతల బాడి, కాయ బాగా కాసింది. 30 గంటల నుంచి 35 గంటల. జిల్లా గోపనేనిపాలెం, వచ్చవాయి మండలం, గోపనేనిపాలెం, గింజపల్లి ఎర్రబాబు. ఇప్పుడు ఈ విత్తనం అనేది మనది ఇప్పుడు దాకా మనం ఏది పెట్టినా అన్నిటికీ నల్లి వచ్చింది. కానీ ప్రజెంట్గా అయితే ఇది ఫిబ్రవరి నెలలో కూడా ఇది నల్లి లేకుండా ఉంటాం అనేది దీన్ని గొప్పతనం అనేది మనం అనుకుంటున్నామండి. ప్రస్తుతానికి అయితే కాపు కూడా అందరూ పర్వాలేదు అంటున్నారు. ప్రస్తుతానికి కాపు కూడా 25 నుంచి 30 వస్తుందని అనుకుంటున్నాం, 30 క్వింటాల పైన. ఇప్పుడు వాస్తవంగా వైరస్ ఎక్కువ బాగుంది, ఎక్కడ దీనికి లేదు, దీనికి అనువాలు కూడా లేదు. ఇది పర్వాలేదు అనేది అనుకుంటున్నాం. విత్తనం అయితే పర్వాలేదు అనుకుంటున్నాం సార్, ఇబ్బంది అయితే లేదు, బాగుంది. వైరస్ లేకుండా అది మనకి ఒక లాభదాయకమైన ఇది అని మేము అనుకుంటున్నాం. అన్ని బాగుంది సార్, తాలుగాయ లేదు, కాయ సైజు కానీ బాగుంది. నేను 10 రోజులకు ఒకసారి చూసిపోతానే ఉన్నా చేన్ని. మనకి ఎందుకంటే రైతులు ఉన్నారు, మిగిలిన అనుభవానికి కోసం కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నాం. అందరూ మొక్కలు ఇదిగా అట్లా వేస్తే తెలుస్తుందిలే, దీనికి దానికి డిఫరెన్స్ కూడా తెలుస్తుందిలే అండి. కాబట్టి రైతులు మీరు ఏం సలహా ఇస్తున్నారు? ఇది కంపల్సరీ ఇలాంటి ఒక 4 ఎకరాలు వేసిన వాళ్ళు ఒక 2 ఎకరాలు కానీ ఎకరం కానీ కంపల్సరీ పెట్టుకోవాలనేది మా అభిప్రాయం అండి. వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీడ్స్. రైతు సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం, అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు చిట్యాల గ్రామం, ఉత్సవాయి మండలం, ఎన్టీఆర్ డిస్టిక్లోని నాంగో సీడ్స్ వారి హరిప్రియ అనే వెరైటీ ఫీల్డ్ విజిట్ జరగడం జరిగింది. ఈరోజు సుమారుగా 1500 మంది రైతులు ఈ తోటని ప్రదర్శించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా ఆనందానికి అవధులు లేవండి. ఈరోజు హరిప్రియ అనే వెరైటీ యొక్క లక్షణాలు కింద నుంచి పైకి దాకా ఒకటే కాపు అండి, ఒకటే సైజు కాపు ఉంటుంది. బాగా చిక్కటి కాపులు, చిక్కటి కాపు గనుపు దగ్గర అండి. బాగా ఈ పొట్ట నిండా గింజ ఉండడం వల్ల బాగా కాటాకు వస్తుందండి ఈ వెరైటీ వైరస్ టాలరెన్స్ వెరైటీ అండి. అంటే తెలుగు రాష్ట్రాల్లో బొబ్బర అంటారు, ఆ బొబ్బరను తట్టుకునే వెరైటీ అండి. 95% బొబ్బరను తట్టుకునే రకం అండి ఇది. బాగా కింద నుంచి చూసుకోండి, కాపు జాన వదిలిపెట్టిన కాడ నుంచి ఒకటే కాపు అండి, ఒకే విధంగా. ఇది ఒక చెట్టు మాత్రమేనండి. ఈ చెట్టుకు వస్తే 4 నుంచి 5 కిలోల వరకు కాయలు వెళ్తాయి. ప్రతి కొమ్మకు కూడా కాయలు జడకాపు అండి. ప్రతి కాయ కూడా మంచి పచ్చికాయ, బాగా నలుపు కలర్ అండి. పండుకాయ వచ్చేసరికి బాగా డార్క్ రెడ్ కలర్ అండి. ఇది మంచి. ఎక్కడ చూడండి ఈ తోటంతా ప్రదర్శించినామని జల్లెడపట్టి దోలని కానీ ఒక తాలుకాయ కానీ మచ్చకాయ కానీ దొరకడం కష్టం అండి. ఈ కాయ ఒక లక్షణం 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. బాగా
కాయ పొట్ట నిండా గింజలు ఉండడం వల్ల అధిక బరువు రావడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ప్రతి రైతన్నకు ఈ రకం మేలు జరిగిద్దని కోరుకుంటున్నాం మేము. గత సంవత్సరం తక్కువ మోతాదులో రావడం జరిగింది. ఈ సంవత్సరం కంపెనీ వారి అవకాశం ఇస్తే భారీ ఎత్తులో ఇచ్చి ప్రతి రైతన్నకి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి రైతన్న ఈ వెరైటీ యొక్క లక్షణాలు చూసుకోండి. ఈ వెరైటీ ఎక్కడ వేసినా కానీ 4 కేజీలు ఇవ్వడం జరిగింది గతంలో. ఈ 4 కేజీలు కూడా ప్రతి రైతు వేసిన రైతు ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయండి. బాగా చిక్కటి కాపు, కాయ సైజు, కలరు, ఎక్కడా కానీ తాళ్ళనేది లేదు. ఈ చెట్టు ఇంకా బాగా దగ్గరగా వేశాడు రెడ్డి గారు, పాపిరెడ్డి గారు అని. మారిళ్ళ పాపిరెడ్డి గారి తోట అండి ఇది. చిట్యాల గ్రామం, ఉత్సవాయి మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ అండి. ఈ కంపెనీకి నాంగో సీడ్స్ వారికి ఉమ్మడి కృష్ణా జిల్లా ఆదిరేజు డిస్ట్రిబ్యూటర్ గా శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట వారు అండి మేము. నా పేరు దారవైన వీరబాబు. గత 6 సంవత్సరాల నుంచి మేము రైతుకు అందుబాటులో ఉన్నాము, రైతు సేవలో ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా కొత్త రకాలతోటి కొత్త వెరైటీలతోటి వస్తున్నాము. ఈ వెరైటీ నాంగో సీడ్స్ వారి హరిప్రియ అనే వెరైటీ అండి. వీరిదే ఇంకా అఖిల అని, నీరజ అని ఇంకా 2 రకాలు ఉన్నాయండి. తేజ సెగ్మెంట్, ఇది తేజ వెరైటీ అండి. బాగా చిక్కటి కాపు, చివరి దాకా ఒకటే సైజు, ఒకటే కలరు, కింద నుంచి కాపు ఎలా ఉందోనో పైదాకా అలానే వచ్చిందండి. ప్రతి ఒక్క రైతు అవకాశం ఎంచుకోండి. ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇక్కడ హరిప్రియ నాంగో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ హరిప్రియ అనే రకాన్ని ఇచ్చున్నాము ఈ చిట్యాల విలేజ్ లో. పాపిరెడ్డి గారు 2 ఎకరాల్లో వేస్తున్నారు. ఇవాళ రైతులందరూ కూడా విజిట్ చేసిన తర్వాత వారి యొక్క అభిప్రాయం ప్రకారం ఈ వెరైటీ వైరస్ టాలరెన్స్ బాగా చివరి వరకు బాగా తట్టుకుంటుంది. 90 to 100% ఇది వైరస్ టాలరెన్స్ ఉంది. కాపు చిక్కదనం బాగుంది అంటున్నారు. అంతేకాకుండా కాయ సైజు కింద ఎంత సైజు ఉందో పైన అంతే సైజు ఉందని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈ వెరైటీ మెచ్చుకొని ఈ వేసుకో. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర్లు. నేను జోనల్ మేనేజర్ గా నాంగో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఈ హరిప్రియ అనే రకాన్ని, కొత్త హైబ్రిడ్ రకాన్ని రైతులందరూ కూడా పరిచయం చేద్దాన్న ఉద్దేశంతో చిట్యాల్లో ఈ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వెరైటీ చూసి రైతులందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఏ రకంగా అంటే దీంట్లో వైరస్ టాలరెన్స్ అనేది చివరిదాకా బాగా ఉంది. 90 to 100% వైరస్ టాలరెన్స్ ఉంది. అంతేకాకుండా కాయ సైజు కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉందని మెచ్చుకుంటున్నారు. కాయ కలర్ గానీ తాలు శాతం బాగా తక్కువ ఉంది. కాబట్టి ఈ వెరైటీ వచ్చే సీజన్ లో రైతులందరూ కూడా వేసుకోదగ్గ వెరైటీ అని మెచ్చుకుంటున్నారు. మేము కూడా కంపెనీ తరఫున, నాంగో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.